నమస్తే టీవీ6 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. బంట్వారం తహసీల్దార్ ఆఫీస్ ముందు దళిత రైతులతో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు అన్నపూర్ణదేవి అలంకరణ. ఫీర్జాదిగూడ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం. మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు గౌరవనీయులు చామకూర భద్రారెడ్డి జన్మదినం సందర్భంగా గట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో తరలి వెళ్లి భద్రారెడ్డి కలిసి వారికి శాలువాతో సత్కరించి కేక్ కట్ చేయించిన గట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ గట్కేసర్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గట్కేసర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమేష్, ప్రధాన కార్యదర్శి పన్నాల కొండలరెడ్డి, పోచారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శేఖర్ ముదిరాజ్, గట్కేసర్ రైతు సహకార సంఘం డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి, పోచారం మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ రెడ్డియా నాయక్, గట్కేసర్ రైతు సహకార సంఘం మాజీ చైర్మన్ డొంకిని భిక్షపతి గౌడ్, గట్కేసర్ ఉమ్మడి మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మాజీ కౌన్సిలర్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, మాజీ కోఆప్షన్ సభ్యులు, మైనార్టీ నాయకులు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్, ఎండీ సిరాజ్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కల్వకుర్తి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో బుధవారం 3వ రోజు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు అన్నపూర్ణదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 5 గంటల నుంచి సుప్రభాతం, అభిషేకాలు, వేద పారాయణం, భగవద్గీత, విష్ణు సహస్రనామ పారాయణం, దంపతులచే సామూహిక కుంకుమార్చన, దేవతలకు నైవేద్యం సమర్పించడం, చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శులు గుండాల రేవంత్ డి, నితిన్, కోశాధికారులు సంబు తరుణ్, పోలగిరిబాబు, ఆర్యవేశ మహాసభ సంఘం మండల అధ్యక్షులు గంధం కిరణ్ ప్రసాద్, పట్టణ అధ్యక్షులు వాసశేఖర్, ఆర్యవేశ మహాసభ సంఘం సభ్యులు, అనుబంధ సంఘాల సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. సాయంత్రం నాదస్వర విన్యాసం, కోరాటాలు, దాండియాతో పాటు మంత్రపుష్పం, తీర్థ ప్రసాదాల వితరణ కార్యక్రమాలు ఉంటాయని దేవాలయం చైర్మన్ రమేష్ బాబు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు గంధరవి, కమిటీ సభ్యులు తెలిపారు. గట్కేసర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్రె రాజేష్ ఆధ్వర్యంలో దుర్గామాత వచ్చేసిన ఫీర్జాదిగూడ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి గట్కేసర్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కంచర్ల వెంకటరెడ్డి, ఔషాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సల్మాన్ ఖాన్, ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది. सर रेडी सर ब्रदर కొద్దిగా సైడ్ వచ్చేసావా సర్ రెడీ అందర్ ఏముంటుంది చలండి రావే ఓ సకనా జగన్ వచ్చిన కపల్ దా అన్న ఆ కొబ్బరికాయ కొట్టు
వికారాబాద్ జిల్లా బంట్వార మండలంలోని బోపునారం గ్రామంలోని సర్వే నెంబర్ 69లో గల ప్రభుత్వ భూములలో మైనింగ్ బీడు భూములకు రైతు బంధు ఆపాలి, భూస్వాముల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములు పేదలకు పంచాలి, దళితుల భూమిని కబ్జా చేసిన వారి అక్రమ పట్టాలు రద్దు చేయాలి. అక్రమ పట్టా చేసుకుని నవాజ్ రెడ్డి, బక్కారెడ్డి, మాణిక్ రెడ్డిలు 3 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న గ్రామ పెత్తందారులపై ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోవాలి సిపిఎం డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా బంట్వార మండలం తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ మాట్లాడుతూ బోనాపురం గ్రామంలో సర్వే నెంబర్ 69లో గల 187 ఎకరాల భూమిలో పేదలకు పట్టాలు ఇచ్చారు. అయితే అదే గ్రామానికి చెందిన కొంతమంది పెత్తందారులు దళితుల భూమి 2 ఎకరాలు అక్రమంగా పట్టా చేసుకుని పైగా నవాజ్ రెడ్డి, బక్కారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మాణిక్ రెడ్డి, వాళ్ళ కుటుంబ సభ్యులు లక్ష్మారెడ్డి, ప్రదీప్ రెడ్డిలు పక్క పొలాల వద్ద ఒంటరిగా ఉన్న దళిత మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తూ మహిళలపై దాడులకు పాల్పడుతూ ఇబ్బందులు పెడుతున్నారు. మండల జిల్లా కార్యాలయం ముందు రైతులతో రైతు సంఘం సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు బాలప్ప, కుటుంబ సభ్యులు పెంటప్ప, ఆనందం, విజయ్ కుమార్, ప్రవీణ్, అశోక్ కుమార్, అజయ్, నరసింహులు, లక్ష్మయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పేదల భూములు కబ్జా చేసిన వారి చర్యలు తీసుకోవాలి. పేదలకు ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ భూములు పేదలకు వెంటనే పంచాలి. బొబ్బనారం గ్రామంలో ప్రభుత్వ భూములు పేదలకు వెంటనే పంచాలి. పేదల భూములు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ భూములు పేదలకు వెంటనే పంచాలి. బొబ్బనారం గ్రామంలో ప్రభుత్వ భూములు పేదలకు వెంటనే పంచాలి. పేదల భూములు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వాడవాడల ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, నారా చంద్రబాబు నాయుడు గారులకు ధన్యవాదాలు తెలుపుతూ భారీ ఎత్తున ర్యాలీలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మోదీ, నిర్మలా సీతారామన్, చంద్రబాబు నాయుడు గారులకు ధన్యవాదాలనియు, జీఎస్టీ తగ్గింపు పేదలకు వరమనియు, విదేశీ వస్తువులు వద్దు వద్దు, స్వదేశీ వస్తువులు ముద్దే ముద్దు అని నినాదాలతో ఎన్డీఏ కూటమి, బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు అభిమానంతో మారుప్రోగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం గతంలో 4 స్లాబులుగా ఉన్న 5%, 12%, 18%, 28% వాటిని 2 స్లాబులుగా అంటే పేదల నిత్యావసర సరుకులపై 0%, 5%, 18%గా మరియు పాపం వస్తువులైన ప్రజలకు హాని కలిగించే పొవ్వకు ఉత్పత్తులపై 40% జీఎస్టీగా సంస్కరణలు ప్రవేశపెట్టిన నరేంద్ర మోడీ, నిర్మలా సీతారామన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారులకు ధన్యవాదాలు తెలుపుతూ కోల ఆనంద్, సామంచి శ్రీనివాస్ మార్కెట్ వర్తకులు మరియు వినియోగదారులతో ధన్యవాద తీర్మానాలు చేయడం జరిగింది. తదుపరి తల్లి పేరుతో ఒక చెట్టు ముఖ్య అతిథి సామంచి శ్రీనివాస్, కోల ఆనంద్ చేతుల మీదుగా మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్, జిల్లా ప్రధాన కార్యదర్శి బీడి బాలాజీ, జిల్లా ఉపాధ్యక్షులు మేలాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, మండల అధ్యక్షులు పూజారి ప్రేమ్ కుమార్ రెడ్డి, టీడీపీ నేతలు మెహబూబ్ బాషా, పుష్పనాథ్, కొరియర్ రవి, నెల్లూరు సుబ్రహ్మణ్యం, అడపాల శ్రీనివాసులు, నవాబ్, బీజేపీ నాయకులు జాన్ మధుకర్, శ్యామ్సుందర్ గెహ్లాట్, అన్నపూర్ణమ్మ, రాజారాయల్, భీమవరం నరేష్, అమ్మపాలెం రమణారెడ్డి, బాలగురువయ్య, హరీష్, ఆనంద్, వెంకటరమణ, జనం కోసం వేణు, మునిరాజ్, పురుషోత్తం, కిషోర్, మణి, అశోక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతూ సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో పలు జర్నలిస్టు సంఘాల నాయకులు, కమిటీల సభ్యులు, యూనియన్లకు అతీతంగా మండల కేంద్రంలో జాతీయ రహదారిపైన నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇంటి స్థలాలు, ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అలుగుబెల్లి వెంకటరెడ్డి, ఎస్ ఉపేందర్, గోపి, గుంటి శ్రీనివాస్, దుస్స చంద్రశేఖర్, బంగారు, శ్రీను, పాతకోట్ల నాగరాజు, శ్రీనివాస్ గౌడ్, నాగులు, మీరా ఖాదర్, సోమయ్య, సందీప్, సతీష్, యాతాకుల మధుసూదన్, రవి, చందు తదితరులు పాల్గొన్నారు. బ్రిడ్జి కింద వద్దనే చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ
దాదాపుగా 40,000 మంది జర్నలిస్టులు మీడియా రంగంలో కొనసాగుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గత ప్రభుత్వమైనా ప్రస్తుత ప్రభుత్వమైనా అధికారంలోకి రాకముందు జర్నలిస్టులను మేము కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టులను విస్మరిస్తున్నారు. మేము ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలాలు ఇస్తాము, ఇండ్లు ఇస్తాము, హెల్త్ కార్డులు ఇస్తాము, అదేవిధంగా మరి అక్రిడేషన్ కార్డులు ఇస్తాము, పోలీస్ భరోసా కార్డులు ఇస్తాము అని చెప్పేసి నానా రకాలుగా జర్నలిస్టులకు హామీలు ఇచ్చింది. కొన్ని చోట్ల ఎక్కడో ఒక చోట జర్నలిస్టులకు ఇండ్లు ఇస్తాము అని చెప్పేసి ఆశ చూపించి మాతోటి మరి మా మీడియా సంస్థల యాజమాన్యాలతోటి పెద్ద పెద్ద అక్షరాలతోటి పత్రికలలో రాయించుకున్నారు, టీవీలలో చెప్పించుకున్నారు. సమాజం అంతా ఇక జర్నలిస్టులకు ఏం పర్వాలేదు అని అనుకున్న తర్వాత ఇప్పుడు ప్రభుత్వం తిరిగి వెనకడుగు వేసింది, జర్నలిస్టులను విస్మరించింది. ఈరోజు మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్లకు అతీతంగా ప్రతి జర్నలిస్టు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మండల కేంద్రాల్లో ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. మీరు చెప్పినటువంటి జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు జర్నలిస్టులకు ఇచ్చినటువంటి హామీలు ఇంటి స్థలం ఇస్తానన్నారు, ఇల్లు ఇస్తానన్నారు. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నది. అదే ఇందిరమ్మ ఇండ్లలో మా జర్నలిస్టులకు కూడా ప్రతి జర్నలిస్టుకు వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి. అదేవిధంగా ఇప్పటికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వక సంవత్సరం దాటిపోయింది. ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ప్రభుత్వ గుర్తింపు కార్డులు వెంటనే ఇవ్వాలి. అక్కడక్కడ జర్నలిస్టుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి ఆ దాడులు జరగకుండా ప్రభుత్వం జర్నలిస్టుల పక్షాన ఉండి మరి జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి. భావ ప్రకటన స్వేచ్ఛకు మరి భంగం కలిగించకుండా ప్రభుత్వం చూడాలని చెప్పేసి కూడా రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ప్రకారంగా భావ ప్రకటన స్వేచ్ఛను మరి కాపాడాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు మునగాల మండల కేంద్రములో మరి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. యూనియన్లకు అతీతంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి జర్నలిస్టు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి, హెల్త్ కార్డులు ఇవ్వాలి, అదేవిధంగా పోలీస్ భరోసా కార్డులు ఇవ్వాలి. జర్నలిస్టుల మీద దాడులు జరగకుండా చూడాలి. ఇంకా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ మరి ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు శ్రీనివాసరెడ్డి గారు మీకు ఎంతో అపారమైన అనుభవం ఉంది. మీరు కూడా దృష్టి సారించి వెంటనే సమస్యలని పరిష్కరించాలని చెప్పేసి కూడా ఈ యొక్క ధర్నా ముఖంగా మేము కోరుతా ఉన్నాం. వర్ధిల్లాలే జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలే జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలే జర్నలిస్టుల ఐక్యత. జై జర్నలిస్ట్, జై జర్నలిస్ట్, జై జర్నలిస్ట్. సాధిస్తాం సాధిస్తాం జర్నలిస్టుల హక్కులు సాధిస్తాం, సాధిస్తాం సాధిస్తాం. ఇవ్వాలే ప్రతి జర్నలిస్ట్ ఇందిరమ్మ ఇండ్లు, ఇవ్వాలే ప్రతి జర్నలిస్ట్ ఇందిరమ్మ ఇండ్లు. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం గ్రామ శివారులో 900 కేజీలు 45 లక్షల రూపాయల విలువ చేసే గంజాయిని పట్టుకున్న గంగవరం పోలీసులు. ఈ సందర్భంగా రంపచోడవరం డీఎస్పీ ప్రశాంత్ కుమార్ గంగవరంలో మీడియాతో మాట్లాడుతూ ఎగువ ప్రాంతాల నుంచి గిరిజన ప్రాంతాల మీదుగా అక్రమంగా గంజాయిని తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. డీఎస్పీ ప్రశాంత్ కుమార్ హెచ్చరించారు. గంగవరం పోలీసు సిబ్బందికి ముందస్తు సమాచారం రావడంతో గంగవరం గ్రామ శివారులో తనిఖీ నిర్వహించగా తనిఖీలో భాగంగా వ్యానుపై బస్తాలు గమనించి తనిఖీ చేయగా సుమారు 30 బస్తాలు అనగా 900 కేజీల 45 లక్షల రూపాయలు విలువ చేసే గంజాయి ఉన్నట్లుగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న వ్యాన్లు సుమో కారును 5 ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ ప్రశాంత్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో గంగవరం ఎస్ఐ వెంకటేష్, పోలీస్ సిబ్బంది మహర్షి, కొండ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మన రంపచోడవరం సబ్ డివిజన్ లో గంగవరం పరిధిలో ఒక గాంజాయి సీజర్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ప్రెస్ మీట్ అంతా కూడా. సో నిన్న 23వ తారీఖు నిన్న మనకి నెమల్చెట్టు సెంటర్ దగ్గర మనకి ఆల్రెడీ వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు గంజాయి వస్తుందనే ఇన్ఫర్మేషన్ మేరకు మనం వెహికల్ చెకింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. సో వెహికల్ చెకింగ్ దగ్గర గాంజాయి లోడ్ ఒకటి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది బడా దోస్త్ వెహికల్ అంటారు ఇది. సో ఇందులో ఒక 30 బస్తాలు, ఒక్కొక్క బస్తా సుమారు 30 కేజీలు. సో 900 కేజీల గాంజా ఇందులోంచి తీసుకురావడం జరిగింది.
సో ఈ గాంజాయికి దీనికి పైలట్ గాను లేకపోతే వెనకాల దాని సెక్యూరిటీ గాను ఒక ఎవెంజర్ వెహికల్, సో దాంతోపాటు ఒక స్కార్పియో వెహికల్, ఈ 2 వెహికల్స్ కూడా వచ్చాయి వీటితో పాటు. సో ఇందులో ఉండే 30 బస్తాలు ఏవైతే గాంజా వెహికల్ ఉందో, అంటే 900 కేజీల గాంజా వెహికల్ ఏదైతుందో అది సుమారు అంటే తక్కువ వేసుకున్న కూడా ఒక 45 లక్షల రూపాయలు విలువ చేసే గాంజా మాత్రమే. వెహికల్స్ కాకుండా గాంజా మాత్రమే 45 లక్షలు విలువ చేసే గాంజా. 3 వెహికల్స్, ఒక 5 మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో 45 లక్షల విలువైన 900 కేజీల గాంజా, 2 4 వీలర్స్, ఒక 2 వీలర్, 5 ముద్దాయిలు, ఒక 5 టచ్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. సో విషయంలోకి వెళ్తే ఈ గాంజా ఏదైతే ఉందో ఇది మల్కాన్గిరి, ఒడిశా మల్కాన్గిరి నుంచి వీళ్ళు తీసుకొని వస్తున్నారు ఈ గాంజాని. సో అక్కడ వీళ్ళకి సోర్స్ ఎవరైతే ఈ A2గా మనం చూపించిన ఇక్కడ రవీంద్ర కారాయణ ఎవరైతే ఉన్నారో ఆ సోర్స్ అక్కడి నుంచి గాంజాని ప్రొక్యూర్ చేసి ఇటు పంపిస్తే, సో ఈ పరేష్ బిశ్వాస్ అని A1 ఎవరైతే ఉన్నారో ఆయన ఈ గాంజాని తీసుకొచ్చి ఫర్దర్గా ముందుకు చేరవేస్తాడు అనమాట. సో ఇందులో భాగంగా ఈయన ఇంతకుముందు పరేష్ బిశ్వాస్ అనేవాడు, ఈయన ఇంతకుముందు ఒక డ్రైవర్గా పనిచేశాడు, ఒక చిన్న డ్రైవర్, ఒక లారీ డ్రైవర్గా పనిచేసి ఆ తర్వాత లారీ బిజినెస్ మెయింటైన్ చేసి దాని తర్వాత గాంజాయి డ్రైవర్గా పనిచేసి గాంజాయిలో డ్రైవర్గా ఉండడం కన్నా బిజినెస్ చేస్తే ఇంకా చాలా ఎక్కువ డబ్బులు వస్తాయనే ఒక అత్యాశతో ఈ అక్రమమైన బిజినెస్లోకి ఎంటర్ అయ్యి, బిజినెస్ అని కూడా అనకూడదు, అక్రమమైన ఈ స్మగ్లింగ్లోకి ఎంటర్ అయ్యి ఈయన ఇప్పుడు ఓన్గా ఈ బిజినెస్ ఈ స్మగ్లింగ్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. సో ఈయన A1. సో ఈయన మనకి యాక్చువల్లీ మల్కన్గిరి డిస్ట్రిక్ట్కి చెందిన ఆయన. సో దాంతో పాటు ఇంకొక 4 కూడా మన దగ్గర ఉన్నారు. రవీంద్ర కార్ అనే బ్యాక్వర్డ్ ఇంకొక ఆయన ఉన్నారు. సో ఈ ముర్లా లక్ష్మణరావు అనే ఆయన ఒక డ్రైవర్, గాంజా ఈ వెహికల్కి ఎవరైతే ఉన్నారో డ్రైవర్ కూడా ఉన్నారు. సో దాంతోపాటు ఇక్కడ నక్కా శివప్రసాద్ అని చెప్పేసి గోపురంకి చెందిన ఆయన, ఈయన ఈ ఫైనాన్సెస్ చూసుకుంటాడు, అంటే గాంజా వెహికల్ నుంచి వచ్చే ఈ డబ్బు ఇటు నుంచి అటు చేరవేసేలా ఉండే ఫైనాన్సెస్ చూసుకుంటాడు. సో ఇందులో మొత్తం ఇంకా వీళ్ళందరూ కలిపి 5. ఈ 5 కాకుండా ఇంకొక 2 ముద్దాయిలు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా మేము త్వరలోనే పట్టుకుంటాం. సో ఈ గాంజాయి అనేది ఈ రూట్ ఏదైతే ఉందో మన దగ్గర ప్రధానంగా గాంజాయి సాగు అయినప్పటికీ లేనప్పటికీ కూడా మన దగ్గర గాంజాయిని రూట్గా వాడుకోవడం చేస్తున్నారు. సో అందులో భాగంగానే మనం గత 2-3 నెలల్లోనే ఒకసారి సుమారు 1150 కేజీల గాంజాని మనం పట్టుకోవడం చేస్తాం రంపచోడవరంలో. కొన్ని రోజుల క్రితమే మనం ఒక ఎర్టిగా వెహికల్కి సంబంధించి 200 కేజీల గాంజాని పట్టుకున్నాం. ఒక కమర్షియల్ క్వాంటిటీలో మారేడుమిల్లో పట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ 800 కేజీలు పట్టుకున్నాం. సో దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉండే ఈ పోలీస్ వ్యవస్థ ఏదైతుందో గాంజాని అరికట్టడంలో ఆర్ గాంజాని నివారించడంలో, గాంజాని ట్రాన్సిట్ అంటే ఈ మధ్యలో జరుగుతున్న ట్రాన్స్పోర్ట్ని నివారించడంలో 100కు 100% కట్టుబడి ఉంది కాబట్టి ఈ సీజర్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. సో ఇక్కడ మనం రెగ్యులర్గా మన సీనియర్ ఆఫీసర్స్ యొక్క ఆదేశాల మేరకు, మన రేంజ్ DIG గారి ఆదేశాల మేరకు, మన ASR జిల్లా SP గారి ఆదేశాల మేరకు మనం రెగ్యులర్గా వెహికల్ చెకింగ్ పెడుతున్నాం. చాలా చోట్ల వెహికల్ చెకింగ్ పెడుతున్నాం. వెహికల్ చెకింగ్తో పాటు డైనమిక్ వెహికల్ చెకింగ్ కూడా పెడుతున్నాం. అంటే ఒకే చోట వెహికల్ చెకింగ్ పెట్టకుండా మల్టిపుల్ ప్లేసెస్లో, అంటే సడన్గా అక్కడ వెహికల్ చెకింగ్ పెట్టడం ఇట్లాంటివి కూడా చేస్తున్నాం. సో దీంతో పాటు ఫినాన్షియల్ ఇన్వెస్టిగేషన్, అంటే గాంజాకి సంబంధించి గాంజాయి కేసులో ఉన్నవారు ఈ గాంజాయి స్మగ్లింగ్ని యూజ్ చేసి, గాంజాయి ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసి ఏవైతే ఆస్తులు సంపాదించారో ఆస్తులను కూడా సీజర్ చేయడం జరిగింది. రేంజ్ DIG గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం సుమారు ఈ రేంజ్లోనే గత కొద్ది కాలంలో ఒక 10 కోట్ల రూపాయలకు పైగా ప్రాపర్టీని మనం సీజ్ చేయడం జరిగింది. పిట్ అండ్ డిపిఎస్ అనే పద్ధతిలో గాంజాలో ఎవరైతే మల్టిపుల్ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరినీ కూడా సుమారు సంవత్సరం పాటు వాళ్ళని జైల్లో ఉంచే విధంగా పిట్ అండ్ డిపిఎస్ కేసులు పెట్టడం జరుగుతుంది, ఫినాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. సో ఈ గాంజాయి ముద్దాయిలు ఇలా గాంజా పట్టుకోవడం కూడా జరుగుతుంది. సో గాంజాయి నివారణకి కేవలం గాంజాని పట్టుకోవడంతో పాటు గాంజాలో ఉండే ఫార్వర్డ్, అంటే గాంజా ఎక్కడి వరకు వెళ్తుందో ఆ బిజినెస్ని, గాంజా ఎక్కడి నుంచి వస్తుందో అక్కడ ఉండే బిజినెస్ని, ఇదంతా కూడా సమూలంగా పెకిలించి వేసినప్పుడే మనకి గాంజా తగ్గుతుంది. సో ఇందులో భాగంగా మనకి ఇక్కడ కనిపించింది ఓన్లీ సీజరే అవి ఉండొచ్చు, కానీ దీనికి ముందు దీని తర్వాత కూడా ఇంకా చాలా చర్యలు మేము చేస్తున్నాం. గాంజా ముద్దాలు పట్టుకోవడం, నేను చెప్పినట్లు పిట్ అండ్ డిపిఎస్ కేసులు పెట్టడం, వీళ్ళ మీద డిటెన్షన్స్ పెట్టడం, ఫినాన్షియల్ ఇన్వెస్టిగేషన్లు చేయడం. ఓకే,
గాంజా సస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద బైండ్ ఓవర్స్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భూంపల్లి గ్రామంలో స్వస్థ నారీ స్వశక్తి పరిహార అభియాన్ ఆరోగ్యవంతమైన మహిళ శక్తివంతమైన కుటుంబం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ప్రత్యేక వైద్య శిబిరాన్ని బుధవారం భూంపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముఖ్య అతిథులుగా హాజరై అటు ప్రోగ్రాంను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. ఈ కార్యక్రమంలో చైర్మన్ వెంకటయ్య మాట్లాడుతూ మహిళలకు ఆరోగ్య పరీక్షలు, రక్తహీనత నివారణ, గర్భిణీలకు కౌన్సిలింగ్, పోషకాహారం ప్రోత్సాహం, వ్యాధి నిరోధక టీకాలు, క్యాన్సర్ స్కానింగ్, రక్తదాన శిబిరాలు వంటి సేవలు అందించబడతాయన్నారు. మహిళల ఆరోగ్యం బలపడితే కుటుంబం బలపడుతుందని, సమాజం అభివృద్ధి చెందుతుందని, ప్రతి మహిళ ఈ ఆరోగ్య శిబిరాల ద్వారా లబ్ధి పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ వెంకటయ్యతో పాటు జిల్లా వైద్యాధికారి మరియు డిప్యూటీ వైద్యాధికారి, మండల తహసీల్దార్, ఎంపీడీఓ, మండల విద్యాధికారి, ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్, దుబ్బాక పీసీఎస్ చైర్మన్ షేర్ల కైలాసం, అక్బర్పేట భూంపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రవి, నాయకులు జన్నారెడ్డి, దుబ్బరాజం, ఆసుపత్రి నర్సింగ్ సూపర్వైజర్ ఇందిరా తదితర నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రజలు ఇతరులు ఉన్నారు. ఈరోజు స్వస్థ నారీ సశక్తి పథకం కింద ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని ఈరోజు మన ప్రాథమిక ఆరోగ్య గుంటల్లో ప్రారంభించడం జరిగింది. మరి కార్యక్రమం చేసినటువంటి గౌరవ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జగన్నాథ్ గారికి, భూంపల్లి అగ్రపేట మండల తహసీల్దార్ గారికి, మెడికల్ ఆఫీసర్ మేడం గారికి, మరి ఎంపీడీఓ గారికి, ఎంపీఓ అంజేగౌడ్ గారికి, పిఎస్సి చైర్మన్ కైలాసం గారికి, అందరికీ కూడా ప్రజలకందరికీ కూడా నా యొక్క జైబీలు నమస్సమాంజలు. మరి పథకం ప్రభుత్వం చాలా మంచి పథకం. మరి గౌరవ హెల్త్ మినిస్టర్ గారు, మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అమీర్పేటలో సెప్టెంబర్ 17 తారీఖున ప్రారంభించడం జరిగింది కార్యక్రమాన్ని. మరి మన జిల్లాలో కూడా మరి హుస్నాబాద్లో గౌరవ కలెక్టర్ మేడం గారు మన జిల్లాలో ప్రారంభించడం జరిగింది. ఈరోజు మన భూపాలి పిఎస్లో ప్రారంభించడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా అన్ని రకాల స్పెషలిస్టులు, గైనకాలజిస్టులు కానీ, దంత వైద్యులు కానీ, తర్వాత కళ్ళకు సంబంధించినవి కానీ, అన్ని రకాల స్పెషలిస్టులు కూడా 8-9 రకాల స్పెషలిస్టులు పిఎస్సికి రావడం జరిగింది. మరి ప్రజలందరూ పిఎస్సి ప్రజలు అన్ని గ్రామాల అభివృద్ధి భూపాలి మండల ప్రజలు అన్ని గ్రామాల ప్రజలు కూడా ఈ సద్వినియోగం చేసుకోవాలి. మనం ఒక స్పెషలిస్ట్ కావాలంటే ఒక 5,000 కోసం ఇక్కడ పోయి 1,000 రూపాయలు ఫీజు కట్టాలి. మరి ప్రభుత్వం మన ఇంటి దగ్గరికి ఈ కార్యక్రమం ప్రవేశపెట్టిన కనుక దీన్ని అందరూ ఉపయోగించుకొని మరి అందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులు ఉండాలని చెప్పి వాళ్ళందరికీ కోరుతూ ఉన్నాం. మరి దీనికి అందరికీ కూడా సహకరించినటువంటి మా యొక్క తహసీల్దార్ గారు, మా ఎంపీడీఓ గారు, మా మెడికల్ ఆఫీసర్ మేడం, మా ఎంబీఓ గారు అందరూ కూడా అన్ని ఏర్పాటు చేసి బాగా వారికి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. దీని అందరం కూడా ఉపయోగించుకొని మంచిగా ఉపయోగించుకొని మరి పేద ప్రజలకు ఎంతో మానవ సేవ కనుక ఆరోగ్య మహాభాగ్యం కనుక మనం అందరూ కూడా ఉపయోగించుకొని మనం ఆరోగ్యవంతులు కావాలని చెప్పి ప్రజలను కోరుతాం. మహిళలు మొత్తం భారతదేశంలో 50% మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. కాబట్టి మహిళా ఆరోగ్యమే కుటుంబానికి బలం అని చెప్పి ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. దీన్ని మన ఆశా కార్యకర్తలందరూ కూడా మొబిలైజ్ చేయాలని కోర్చి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని మేము మా డాక్టర్ల తరఫున తెలియజేస్తాం. ఇప్పుడు విజిట్ చేయడానికి గల కారణం సార్ గుంపులకు వచ్చారు కదా మీరు, సార్ ప్రతి ఉద్దేశం ఏంటి? మేము ఈ యొక్క స్వస్థ నారీ సశక్తి పరివార అభియాన్ క్యాంపులన్నింటినీ కూడా విజిట్ చేస్తూ ఉన్నాము. నిన్నటి రోజు బీజేపీలో విజిట్ చేశాము. అక్కడ ఏమైనా అందరూ స్పెషలిస్టులకి అందుబాటులో ఉన్నారా లేదా అని ఫీడ్బ్యాక్ తీసుకోవడము, ప్రజలకు మందులు అందుబాటులో ఉన్నాయా లేదా అనేది పర్యవేక్షించడము, ఇవన్నీ ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే వాటన్నిటిని మనం రెక్టిఫై చేయటము, ఇవన్నీ కూడా చేయటంలో భాగంగా నేను నాతో పాటు మా డిప్యూటీ డిఎంఎల్హెచ్ఓస్, ప్రోగ్రామ్ ఆఫీసర్స్, మెడికల్ ఆఫీసర్స్, మా హెల్త్ సూపర్వైజర్ స్టాఫ్ వీళ్ళంతా కూడా తిరుగుతున్నారు. మాకంటే ఎక్కువగా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా మండల స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కలెక్టర్ గారు డిఆర్డీఏ గారికి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి, అదేవిధంగా ఎంఆర్ఓస్కి, ఎంపీడీఓస్కి మార్గనిర్దేశనం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కంప్లీట్గా జిల్లా యంత్రాంగం, మండల స్థాయి అధికారులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మన జిల్లాలో అత్యంత విజయవంతంగా, అత్యంత అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా మనం కృషి చేస్తున్నాం.
దసరా పండుగ దేవి నవరాత్రులు పురస్కరించుకొని బుధవారం స్థానిక సత్తుపల్లి బాలికల ఉన్నత పాఠశాలలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల్లో మహిళలు విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి ప్రకృతిని పూజించే తెలంగాణ సంస్కృతి సంప్రదాయంలో భాగమైనటువంటి రంగురంగుల పూలతో అలంకరించినటువంటి బతుకమ్మలను ఎత్తుకొని వందలాది మంది మహిళలు విద్యార్థులతో కలిసి బతుకమ్మ పాటలు ఆడుతూ సందడి చేశారు. సత్తుపల్లి ఎమ్మెల్యే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత మట్ట దయానంద్ విజయ్ కుమార్తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్నిటికంటే పెద్ద పండుగ దసరా పండుగని దసరా పండుగలో భాగంగా జరుపుకునే బతుకమ్మ ఉత్సవాలు మహిళలంతా కుటుంబ సమేతంగా సంతోషంగా జరుపుకోవాలని అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓన్లీ స్కూల్ పిల్లల వరకు అలర్ట్ గా ఉండండి. లైన్ లో కొంచెం మహిళలు దూరం నిలబడండి. తర్వాత మహిళలు ఆడతారు కానీ ఒకసారి స్కూల్ పిల్లలకి ఎవరికి రండి. గ్రౌండ్ కాలేజీ పిల్లలు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బంట్వారం తహసీల్దార్ ఆఫీస్ ముందు దళిత రైతులతో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు అన్నపూర్ణదేవి అలంకరణ. ఫీర్జాదిగూడ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.